యాక్చువల్గా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు ఎంతో కొంత అనుభవం ఉండి కొంచెం మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం ఆనవాయితీ. అవును. సో మీరు గంటాడి కృష్ణతో ఎలా? నేను ఎందుకు గంటాడి కృష్ణకి వెళ్ళాల్సి వచ్చిందంటే బేసికల్గా నాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళేంత బడ్జెట్ నా దగ్గర లేదు ఫస్ట్. సో మైండ్లో ఆ లేయరే లేదు. ఏదైనా సరే బడ్జెట్లో చేయాలి కాబట్టి కొత్త వాళ్ళతో వెళ్ళాలి, ఇది కన్ఫర్మ్. ఈ 16th కథ పట్టుకొని తిరిగేటప్పుడు అచ్యుత్ రెడ్డి గారి దగ్గరికి రాకముందు గాంధీ గారని ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉండేవాడు. ఓకే. రామ్నగర్ గుండు ఏరియాలో. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పేవాడిని రామ్నగర్ గుండుకి బస్సులో. అప్పుడు అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు సాగర్ అని. అతని ద్వారా గంటాడి కృష్ణ వచ్చాడు. వచ్చి ఇతను నాకు బాగా తెలుసు, ఇలాగ లిరిక్స్ రాస్తున్నాడు. అప్పుడు నాగార్జున గారి సినిమాకి రాశారు, ఇలాగ సానా యాదరెడ్డి గారికి రాస్తున్నారు. అది ట్రాక్ రికార్డ్ చెప్పి పరిచయం చేశాడు. ఇలా ఒక చిన్న గది అంతే, 8x8 గది ఆయన రామ్నగర్ గుండులో. అక్కడ కూర్చొని మాట్లాడితే గంటాడి కృష్ణ పరిచయం అయిన తర్వాత ఇలాగ నాగార్జున గారి సినిమా రాస్తున్నానండి, నువ్వు వస్తావని. ఆ తర్వాత ఇలాగ సానా యాదరెడ్డి గారి సినిమా ఆయన పాటలు చెప్పాడు. ఆ పాటలు ఆల్రెడీ విన్నాయి కాబట్టి నేను నువ్వు వస్తావని ఓకే పాటలు మీ దగ్గర ఇప్పుడు ఏమున్నాయండి పాటలు అన్నాను. అంటే వెంటనే ఒక పాట ముక్కుకు ముక్కెర పెట్టుకున్న చిన్నదాన అని పాడాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అదే ఆ సినిమా క్లైమాక్స్లో 16th క్లైమాక్స్ సాంగ్ అదే నాకు బాగా నచ్చింది. ఈ పాట మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కాకపోయినా ఈ పాట అయితే నేను తీసుకుంటానండి అని చెప్పాను. ఆ తర్వాత ప్రాజెక్ట్ మారి అటు వెళ్ళింది కదా, ఈయన చేయలేదు గాంధీ గారు. ఓకే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బడ్జెట్లో కావాలి. సరే నాకు తెలిసిన ఒక కొత్త కుర్రాడు అప్పుడు గంటాడి. సరే గంటాడికే ఫోన్ చేసి రమ్మని చెప్పాం. చెప్తే వచ్చాడు. వచ్చి అసలు ముందు మనకి మ్యాచ్ అవుతాడా లేదా చూద్దాం అని ఇట్లాగా. అప్పుడు నాకు రామ్ గోపాల్ వర్మ గారి పాట చాలా ఇష్టం. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని అనే పాట చాలా, ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి పాట చేయాలన్నది నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అప్పుడు ఇలాగ నాకు ఒక పాట కావాలి, దేవుడు వరం అందిస్తే నేను నిన్ను కోరుకుంటాను. అంటే నేను ఒక ప్రేమకి ఎక్స్ట్రీమ్ ఏముంటుంది కుర్రాడికి ఒక దేవుడు వరం అందిస్తే వాడు ఏమైనా కోరుకోవచ్చు. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమను కోరుకుంటానంటే ఎక్స్ట్రీమ్ ఇంకది. వాడి జీవితంలో అంతకంటే ఎక్స్ట్రీమ్ ఉండదు కదా. సో ఆ కంటెంట్తో పాట కావాలన్నాను. నేను ఇలాగ నా నోట్లోంచి అలా పదాలు వస్తాయి, అతని నోట్లోంచి పాట వస్తుంది. నేను దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే అని పక్కనే చిన్న కుర్రోడు ఎవడు, ఈ ఫంక్షన్స్ ఉంటాయి కదా, స్టేజ్ షోలు అవి ఉంటాయి కదా, దానికి వాయించే కుర్రాడు. ఆ చిన్న డబ్బా పెట్టుకుని వచ్చాడు, కీబోర్డ్ 300 ఎంతో ఆ రోజుల్లో. అది టెన్ 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 అని వాయించాడు. మీరు నమ్మరు, అది తర్వాత చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లకి పనిచేసిన వాళ్ళు కీబోర్డ్ చేశారు ఈ పాటకి. చెన్నై వెళ్ళి చేయించాం. ఈ ఒక్క మ్యూజిక్ చాలా బాగా వచ్చింది ఎందుకు అని ప్రొడ్యూసర్ గారు చెన్నై వెళ్ళి చేయించకరండి మ్యూజిక్, అంటే మీ రిథమ్స్కి కీబోర్డ్లు ఇవన్నీ అనేసి మళ్ళీ అక్కడికి పంపించారు. అక్కడ చేసిన తర్వాత కూడా అది తీసేసి ఈ ఒక్క ఇన్స్ట్రుమెంట్ మాత్రం ఇదే పెట్టా. అది ఎటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బా నుంచే కావాలన్నా కానీ పట్టుబట్టి అతను వరంగల్లో ఎక్కడో ఫంక్షన్లో ఉంటే 2 రోజులు ఆగి ఆ పిల్లని పిలిపించి అది కొట్టించి అదే మిక్స్ చేసాం. కానీ అసలు 16th అనే సినిమాకి అది ఆ సాంగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. అవును. గంటాడు అంతకుముందు సినిమాలు చేసినా, సంపంగి సినిమాలు అవి చేసినా సరే ఈ సాంగ్ పాటలన్నీ పెద్ద హిట్, బ్లాక్ బస్టర్. అంటే గంటాడికి ఇష్టం అంటే దేవుడు వరం అందిస్తే ఆ పాట అంత పాట హిట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను పక్కన ఉంటే గంటాడి కృష్ణ సార్ మీరు గంటాడి కృష్ణ గారు దేవుడు వరం అందిస్తే అంటాను. నేను పక్కనే ఉన్న డైరెక్టర్ని, బట్ మ్యూజిక్ డైరెక్టర్కి అంత పేరు వచ్చింది ఆ సాంగ్ వల్ల. అవునవును. అలాగే అందులో ఐటమ్ సాంగ్కి రాఖీ సావంత్ మా అమ్మాయి చాలా పాష్ గర్ల్, చాలా ఫాస్ట్, చాలా పాష్ గర్ల్. రామనాయుడు గారి గెస్ట్ హౌస్ ఉంది కదా ఫిలిం నగర్ పక్కన, అక్కడే చూసాం అమ్మాయిని. జక్కుల శ్రీనివాసరెడ్డి గారు బాంబే నుంచి ఎవరో మోడల్ కోఆర్డినేటర్ పంపిస్తున్నారండి ఒక అమ్మాయి ఆ క్యారెక్టర్ కోసం అంటే చూసాం. చూస్తే అమ్మాయి
అమ్మాయి కాస్ట్యూమ్స్, అమ్మాయి 2 కాస్ట్యూమ్స్ టకా మార్చుకొని వచ్చి చూపించగానే అమ్మాయి ఓకే. ఆ అమ్మాయి యాటిట్యూడ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగుంది. వెంటనే ఓకే చేసాము. అమ్మాయి సాంగ్ కూడా చాలా మంచి ఎల్బి శ్రీరామ్ గారితో పాట చేసాం అమ్మాయితో. అమ్మాయికి 2 పాటలు ఉంటాయి సినిమాలో. కాలేజ్ సాంగ్ చాలా చాలా బాగుంటుంది. ఐటమ్ సాంగ్ మంచి హిట్ కదా. అవును, స్టైల్ అంటే స్టైల్ నాదని మంచి హిట్ పాట. ఆ సాంగ్ కవరేజ్ కూడా వచ్చాను నేను. అదే శ్రీనివాసరెడ్డి గారిది తోట ఉంటుంది, అక్కడికి చేసాం, అక్కడ కూడా వెళ్ళాం.